అందరికీ నమస్కారం. జ్యోతిష్యం అనుసరించి శరీరంలోని భాగాల లక్షణాలను బట్టి జాతకాన్ని తెలిపేదాన్ని సాముద్రిక శాస్త్రం అంటారు. ఇది జ్యోతిష్యంలో అంతర్భాగం. అలాగే మీ సాముద్రిక శాస్త్రం కూడా చాలా పురాతనమైనది. అలాగే సాముద్రిక శాస్త్రం అనుసరించి మనిషి యొక్క తల నుంచి కాళ్ళ వరకు ప్రతి విభాగం నుంచి అనేక విశేషమైన విషయాలు తెలుపబడ్డాయి. శరీర భాగాల యొక్క ఆకారం, పుట్టుక, రంగు, వ్యక్తిత్వంతో పాటు వ్యక్తి గురించి కూడా తెలుస్తుంది. అలాగే వీటి ద్వారా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి యొక్క కాళ్ళ ద్వారా వారి భవిష్యత్తు తెలుసుకోవచ్చు. స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు, వ్యవహారము, మంచి చెడులు మరియు వారి ఉద్యోగ స్థితిగతులు చెప్పుకోవచ్చు. ఒక్కో వ్యక్తి యొక్క కాలు పాదాల ఆకారము ఒక్కోలా ఉంటుంది. 5 రకాలైన కాళ్ళ ఆకారాల గురించి ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను. మీరు ఈ ఆకారాలతో మీ పాదం యొక్క ఆకారాన్ని యాడ్ చేసుకొని మీ గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఇతరుల యొక్క పాదాలను చూసి కూడా వారి గురించి, వారి భవిష్యత్తు గురించి కూడా అంచనా వేయచ్చు. అలాగే మొదటిది అధికారం చెలాయించే స్వభావం. ఏ వ్యక్తి యొక్క కాలి బొటన వేలు పెద్దగా ఉండి మిగతా వేలు చిన్నగా ఉంటాయో ఆ వ్యక్తి ఇతరులపై అధికారం చెలాయిస్తాడు. ఎక్కడైనా సరే వారికి పూర్తి గౌరవం దక్కాలని కోరుకుంటారు. వారి అధికారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. అందరూ వారి మాటే వినాలని, వారి మాటే నెగ్గాలని కోరుకుంటారు. అది ఇంట్లో కుటుంబ సభ్యులైనా సరే, సమాజమైనా సరే. వీరి మాట వినుకుంటే వీరికి చాలా కోపం వస్తుంది. ఇలాంటి పాదం కలిగిన పురుషులు తమ భార్యపై ఎక్కువ అధికారం ఇస్తారు. రెండవది కఠినంగా శ్రమించేవారు. ఏ వ్యక్తి కాలు వేలల్లో బొటన వేలుతో పాటు పక్కనున్న 2 వేలు సమానంగా ఉండి మిగతా 2 చిన్నగా ఉన్నాయో వారు చాలా కఠినంగా శ్రమిస్తారు. ఇలాంటి వారు వారి శ్రమతో ఏ కార్యంలో అయినా విజయం సాధిస్తారు. వీరి శ్రమతోనే వీరికి గౌరవ మర్యాదలు అనేవి లభించడం జరుగుతుంది. ఇక మూడవది అద్భుతమైన ఆలోచనలతో పనిచేసేవారు. ఏ వ్యక్తి కాలు వేలల్లో బొటన వేలు పక్కనున్న వేలు పెద్దగా ఉండి మిగతావి చిన్నగా ఉంటాయో వారి ప్రతి పనిని ప్రత్యేకమైన పద్ధతిలో చేయాలని అనుకుంటారు. పనిచేసే సమయంలో వీరి ప్లానింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీరి అద్భుతమైన తెలివితేటల వలన వీరికి విశేషమైన గౌరవం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా వీరికి సుఖ సంతోషాలు లభిస్తాయి. నాలుగవది శాంతి ప్రియులు. ఏ వ్యక్తి కాలు బొటన వేలు కంటే మిగతా 4 వేలు చిన్నగా ఉండి సమానంగా ఉంటాయో వీరు చాలా కూల్ మైండ్తో ఉంటారు. వీరికి ఏ పనిలో అయినా కూడా కూల్గా ఆలోచించేయడం చాలా ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడు కూడా తొందరగా అవేలపడరు. వీరిని వ్యతిరేకించే వారిని కూడా శాంతంగా డీల్ చేస్తారు. శాంతి ప్రియులై ఉండడం వలన బద్ధకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ అలవాటు వల్ల ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇక 5వది అధిక శక్తివంతులు. ఏ వ్యక్తి కాలి బొటన వేలు పక్క వేలు పెద్దగా ఉండి మిగతావి కొద్దిగా చిన్నగా ఉంటాయో వారు అధిక శక్తివంతులు అవుతారు. మీరు ఎప్పుడు కూడా చాలా క్రేజీగా ఉంటారు. ఏ పనినైనా కూడా మంచి జోస్తో శక్తివంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. క్రేజీగా ఉండడం వల్ల పిచ్చి చేష్టలు బలం చూపించడం లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు జీవితాన్ని అన్ని విధాలుగా ఆనందిస్తుంటారు. ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇలా వారి పాదాలని బట్టి వారి మనస్తత్వాలని చెప్పచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.